మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యతిథి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పార్టీ చేపట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు న్యాయం చేస్తూ ఉన్నది. వచ్చేటువంటి జనాభా సేకరణ లెక్కలు ఏవైతున్నాయో దాంట్లో మొదటిసారి బీసీ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు సేకరించాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ దానికి అనుకూలంగా లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటిసారి సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతూ ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతూ ఉంది. ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం అండగా ఉన్నటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓట్లు దండుకో